ఎత్తబడ్డాడు కదా, మరణములో నుండి లేవనెత్తబడ్డాడు కదా, అలానే మనము కూడా ఆయన మరణములోని బాప్టిజం వల్ల మనం ఎలాగో చనిపోయామో ఆయనలో, ఆయన లేపబడ్డాడు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా లేపబడ్డామని చెప్పని వాక్యం చెప్తుంటాం. మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనము బ్రతికింపబడ్డాము. ఇప్పుడు మనకి ఇలాగూ చేయటాన్ని బట్టి మరి రోమా పత్రికలోనే 8వ అధ్యాయంలో మొదటి వచనం ఏముందో చదువు. కాబట్టి క్రీస్తు మృతులలో ఎలాగూ చనిపోయాడో, బాప్టిజము ఆయన తీసుకుని ఎలాగ మరణం చనిపోయాడో, మనం కూడా బాప్టిజం ద్వారా మరణంలోకి వెళ్ళి బ్రతికొచ్చామన్నమాట. అయితే అలా యేసయ్యను విశ్వసించి బాప్టిజం తీసుకోవటం ద్వారా ఆ మరణము మనలో ఇక ఏలుబడి చేయదనమాట. ఆ పాపము మన మీద ఏలుబడి చేయదనమాట. మరి ఆ యొక్క అపరాధము మన మీద ఏలుబడి చేయదు. ఎందుకు? ఆయన రక్తము ద్వారా మనము కడుగబడ్డాము, విమోచింపబడ్డాము. ఇందాక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం చదివినట్లుగా ఇలాగ ఉండడం ద్వారా ఏమైందంటే, ఇలా చేయటాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. మన పక్షాన ఆయన పాపమయ్యి ఆయన పాపముగా మారి మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. కాబట్టి ఆ మరణాన్ని మనం గుర్తు చేసుకుని బాప్టిజం తీసుకున్నాం. కాబట్టి బాప్టిజమే మనము క్రీస్తు యేసు మరణంలోనికి వెళ్ళినట్టు లెక్క అన్నమాట కదా. మనం ఖచ్చితంగా అది ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి బాప్టిజాలు ఇస్తున్నారు. ఎలా తీసుకున్నామనేది కాదు, నీటి ద్వారా తీసుకున్నామా, చిలకరింపు బాప్టిజం తీసుకున్నామా, జెండా క్రింద బాప్టిజం తీసుకున్నామా. చాలా సంఘాలు అనేక రకాలైనటువంటి బాప్టిజాలు ఇస్తున్నారు. మొన్న నేను మా అక్కయ్య పిల్లల్ని అడిగితే లూథరన్ చర్చ్ వాళ్ళు కూడా చిలకరింపు బాప్టిజం ఇస్తారంట. నేను మనదే ఒక్కళ్ళదే అనుకోను. సాల్వేషన్ ఆర్మీ కూడా జెండా కింద బాప్టిజం ఇస్తారు. బాప్టిజము ఎలా తీసుకున్నామనేది కాదు, ఆ బాప్టిజంలోకి మనము మరి ఆ మరణంలోనికి వెళ్ళేమా లేదా, ఆ పాపాలు చచ్చిపోయినాయా లేదా, నూతనముగా క్రీస్తు యేసులో మనం బ్రతికి ఉన్నామా లేదా అనేది లెక్క. కానీ బాప్టిజము ఎలా తీసుకున్నాం అనేది కాదు. చాలా మంది చాలా రకాలైనటువంటి నీటి బాప్టిజమే అంటారు. సరే, నీటి ఎవరిని మనం విమర్శించవలసిన అవసరం